गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఉపదేశారంలోని క్రితం సత్సంగంలో 9వ శ్లోకం వరకు చదువుకున్నామండి. భగవాన్ బోధించారు. ఇప్పుడు 10వ శ్లోకం అండి. హృత్స్థలే మనః స్వస్థతా క్రియ భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం. భగవాన్ ఏం చెప్తున్నారంటే, హృదయ స్థలమునందు మనస్సు స్వస్థమై ఉండుటయే కర్మము, అది ఏ భక్తి, అది ఏ యోగము, అది ఏ జ్ఞానము అని చెప్పి ఇది నిశ్చయము అంటే అండి, ఇది ఈశ్వరుడి చేత ఇది నిర్ణయించబడిందండి. గురువాక్కు ద్వారా ఇది నిర్ణయించబడింది. ఏంటంటే, హృదయ స్థలమునందు మనసు స్వస్థమై ఉండుటే కర్మము. హృదయమునందు మన నేనుగా ఉన్నది, ఉనికిగా ఉన్నది, లోపల బ్రహ్మస్వరూపమైన గురువు ఈశ్వరుడండి. దాన్నే మనము హృదయము 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 అంటున్నామండి. దానికి ఒక ప్లేస్ అంటూ కాదండి, సర్వత్రా వ్యాపించి ఉన్నది, ఉనికిగా ఉన్నది, మహాశక్తి అండి, ఉచ్చతర శక్తి. దానికి సమానమైన శక్తి లేదటండి. భగవాన్ అక్షరమణమాలలో చెప్తారు, ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరు ఎరుగువారు అరుణాచల. అంటే ఆ శక్తి, ఆ మౌనం ఎలాంటిదంటే, దానికి ఉనికి ఉన్న తర్వాతే, ఉనికిగా ఉన్న తర్వాతే ఓంకారం
వచ్చిందట. దానిలో నుండి ఓంకారం పుట్టిందటండి. ఆ మహా మౌనములో నుండి ఓంకార ధ్వని పుట్టింది, ఓంకార నాదం పుట్టింది. కాబట్టి అప్పా తండ్రి భగవానా, నీకు సమానమైన వాడే లేడు ఈ సృష్టిలో, నిన్ను మించిన వాడు ఎలా ఉండగలడు తండ్రి అని అరుణాచలేశ్వరుణ్ణి భగవాను ప్రార్థించమని మనకి అక్షర మణమాల ద్వారా బోధించారండి. అయితే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, హృదయ స్థలమునందు మనస్సును నిలుపు. నువ్వు అన్నీ చేసినట్టే అండి, అన్ని సాధనలు చేసినట్టే. అంటే భగవద్గీతలో భక్తి యోగంలో ఉన్న గుణాలన్నీ చెప్తారు కదా, దైవీ సంపద. ఆ దైవీ సంపదనంతా నువ్వు ప్రాక్టీస్ చేసినట్టే రోజులు అండి మన దైనందిన జీవితంలో, భక్తుల దైనందిన జీవితంలో మనస్సు కనుక ఈశ్వరుడే సర్వము అని గుర్తించి మౌనముగా ఉంటే కనుక, భగవాన్ భాషణాల్లో ఒక చోట చెప్తారండి, ఒక రోజులో నువ్వు ఒక్క సెకండ్ కనుక ఒక్క తలంపును ఆపడానికి ప్రయత్నం చేస్తే కొన్ని వందల జన్మల వాసనలు కాలిపోతాయటండి. అంటే ఆ మౌనానికి మనస్సు అనుభవించే మౌనం అండి. మనస్సుగా ఉన్నప్పుడే తలంపు ఆపుకో. అయితే ఆపుకోవాలంటే గురువాక్కును శ్రవణము చేసి బుద్ధి అర్థం చేసుకొని బుద్ధి అంగీకరించి ఊరక ఉండగలగాలి. ఏకత్వము ఎలాగా? ఉనికి అండి. ఏకత్వము మౌనము, ఏకత్వము శాంతి, ఏకత్వము ఆనందము. అక్కడ ప్రయత్నము లేదు. ఎప్పుడు ప్రయత్నము? మనసుగా ఉన్నప్పుడే. అంటే సృష్టిలో నేను ఒకదానిని అరుణని ఉన్నాను, ఈశ్వరుడి కంటే వేరుగా ఉన్నాను, అరుణని ఒకదానిని ఉన్నాను అనే తలంపే వేరుతనము. దానిలోనే వేరుతనం ఇమిడి ఉంది. వేరుతనం వేరు, అరుణగా ఉండటం వేరు కాదండి. ఆ ఉండు దేహానికి అరుణాన్ని పిలుస్తారు, సృష్టి పిలుస్తుంది, వ్యక్తులు పిలుస్తారు, సమాజం అరుణగా గుర్తిస్తుంది. గుర్తించని వ్యవహారానికి ఒక పేరు ఉండాలి కాబట్టి ఆ దేహానికి అరుణ అనే పేరండి. దేహము జడమే, ఆ పేరు జడమే. అంటే దేహం కాలి బూడిదైపోయాక ఆ పేరు కూడా సమసిపోతుందండి. ఎంతవరకు తెలుస్తుందండి? మనవరాళ్ళ వరకు తెలుస్తుంది. తర్వాత ముని మనవరాళ్ళకి మన పేరు కూడా తెలియదు. మనం ఒకళ్ళం ఉన్నామనే గుర్తింపు కూడా ఉండదండి. అంటే ఏది నిజం కాదో అది సమసిపోతుంది. దేహం నిజం కాదు కాబట్టి దేహం పోతుంది, రూపము నామము పోతుంది. అందుకని భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు రూపనామాలతోటి విడిపోవడం, రూపనామాలు ఉన్నప్పుడే రూపనామాలు నాకు అవసరము లేదు విడిపోవడం ఇన్ ద సెన్స్ దాన్ని ఏదో చేసేయండి, ఏదో మిరాకిల్స్ అద్భుతాలు ధ్యానం చేసి అవి చేసి ఆ దేహం లేకుండా చేసుకుందామనో లేక దేహబుద్ధి లేకుండా చేసుకుందామనో అనుకుంటున్నాము. దేహబుద్ధి లేకుండా ఉండటం అంటే అదే నేను, కేవలం దేహమే నేననే బుద్ధి లేకుండా ఉండటం అండి. దేహం యొక్క గుర్తింపు ఉంటుందండి. ఒక దేహం ఉంది, అది పని చేస్తుంది, అది నిల్చుంది, కూర్చుంది, స్నానం చేస్తుంది, పళ్ళు తోముకుంటుంది, భోజనం చేస్తుంది, వంట చేసుకుంటుంది, ఇవన్నీ ఎరుకుంటాయి. కానీ అది మాత్రం అంటే ఆ దేహం యొక్క దేహగత జీవితంలో ప్రారంధం ప్రకారం వచ్చే హెచ్చు తగ్గుల వల్ల సుఖం వస్తే పొంగు రాదు, కష్టం వస్తే దుఃఖం రాదు. అంటే మనం ఏడుస్తున్నాం కదా అంటే ఏడుస్తాము, కానీ ఈశ్వరుణ్ణి మరిచిపోయి మన శాంతిని మరిచిపోయి ఏడుస్తాము. కానీ మన అడ్రస్ ఇప్పుడు మన సినిమాలో కూర్చొని కూడా ఏదన్నా సీరియస్ గా వస్తుంటే తెర మీద మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, దుఃఖం వస్తుంది. అంత మాత్రాన మనం ఇంటి నుంచి వచ్చాము, తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే ఎరుక మనం మర్చిపోం కదా. అలాగే సుఖం వస్తుందండి. సుఖం అంటే దేహగతమైన సుఖం ఏదన్నా రావచ్చు. వచ్చినంత మాత్రాన మన ఇంటి అడ్రస్ మనం మర్చిపోం కదా.
అలాగే భగవాన్ ఏమంటున్నారంటే దేహం ఉన్నంత కాలం దానికి ఒక ప్రారంధం ఉంటది. ఆ ప్రారంధం ఉన్నంత కాలం తలంపులు ఉంటాయి. తలంపులు ఉన్నంత కాలం వాసనలోంచి తలంపు వస్తుంది. కాబట్టి నువ్వు ఆ గొడవలోకి వెళ్ళకు. నేను ఒక దానిని ఉన్నాను అని కాకుండా ఈశ్వరుడే, పరమాత్మే ఈ సృష్టిగా మారాడు అనే ఎరుకలో జీవించగలిగితే కనుక రోజువారీ జీవితంలో ఇందాక చెప్పుకున్నాం కదా, భగవాన్ ఒక్క సెకండ్ ఒక్క తలంపు ఆపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే కొన్ని వందల జన్మలు కాలిపోతాయి. అలాగే ఒక్క తలంపును కనుక నువ్వు వదిలేస్తే, అంటే కర్తృత్వ భావనలో ఉండి ఇది నా వల్లే అవుతుంది, అది కాకపోతే ఏదైనా పని దుఃఖము, ఏదన్నా అయితే సంతోషం, అలా కనుక ఉంటే కొన్ని వందల జన్మలు పెరిగిపోతాయి. జన్మల నుంచి విడిపోతావు, జన్మలు పెంచుకుంటావు. నీ ఇష్టం, ఎవ్వరూ బలవంతం చెయ్యరు. జన్మరాహిత్య స్థితిని పొందు, పరమాత్మని పొందు. నీ హృదయంలో సుఖస్థితి ఉంది అని ఒక్క గురువు తప్పించి ఎవ్వరు సృష్టిలో మనకి బోధించరండి. కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే హృదయ స్థలమందు ఇదంతా విని 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 మనసు ఇంకా తాను చేసేది ఏమీ లేదని తెలిసి బుద్ధికి స్వస్థమైపోతుందండి. అమ్మయ్య, ఇంకా నాకేమీ పని లేదు. ఏమీ పని లేదంటే దేహం పని చేయకుండా ఉండడం కాదు, తలంపులు రాకుండా ఉండడం కాదు, ఒక పని జరిగే ముందే ఇది చెయ్యాలా వద్దా అని మనసుకు ఆలోచించే పని లేదు. ఎందుకంటే ఈశ్వరుడి నిర్ణయంలో ఉంటే జరుగుతుంది, లేకపోతే జరగదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆలోచన లేకుండా మనసు ఉండదు కదా. అంటే నీకు ఇష్టమైన, నీకు ప్రియమైన, నీకు నీ ప్రాణానికి ప్రాణమైన గురువుని అప్పా భగవానా భగవానా అంతే స్మరణ చెయ్యి. ద్వైతం ఉన్నంత కాలం స్మరణ చెయ్యి. ఆ స్మరణలో నీ లైక్స్ డిస్లైక్స్ కొట్టుకుపోతాయి. దేని పట్ల లైక్స్ డిస్లైక్స్ అండి? మనం అనుకుంటున్నాము ఇతరుల పట్ల లైక్స్, వ్యక్తుల పట్ల, బంధువుల పట్ల, పిల్లల పట్ల, సంసారం పట్ల, మొగుడి పట్ల, అందరి పట్ల నాకు ఇష్టాలు పోవాలి, పని పట్ల ఇష్టాలు పోవాలి. కానీ అవి పోవాలంటే ముందు నీ మనసులో వచ్చే తలంపుల పట్ల నీకు ఇష్టాలు పోవాలి. తలంపే సూక్ష్మంగా ఉండి అది స్థూలంగా సృష్టిగా మారుతుంది. తలంపు పట్ల ఇష్టం పెట్టుకుంటే ఆ తలంపుకు సంబంధించిన పని పట్ల ఇష్టం వస్తుంది. తలంపు పట్ల అయిష్టం పెట్టుకుంటే పని పట్ల కొన్ని పనులు ఇష్టం అవుతాయి, కొన్ని పనులు అయిష్టం అవుతాయి. కొంతమంది వ్యక్తులు ఇష్టంగా ఉంటారు, కొంతమంది అయిష్టంగా ఉంటారు. కాబట్టి నేను అరుణని ఒకదానిని ఉన్నాను అనే తలంపు మలిపేసుకో. ఉనికి ఉంది, కానీ అరుణ మాత్రము నువ్వు కాదు. అంటే ఆ దేహం మాత్రము నువ్వు కాదు. భగవాన్ని ఒక భక్తుడు అడుగుతారు, జ్ఞానికి అజ్ఞానికి భేదం ఏంటి తండ్రి అంటే భగవాన్ చెప్తారు, అమ్మా జ్ఞానికి ఒక నేను ఉంటుంది, అజ్ఞానికి ఒక నేను ఉంటుంది. జ్ఞాని అనుభవంలో నేను ఉంటుంది, అజ్ఞాని అనుభవంలో నేను ఉంటుంది. జ్ఞాని ఆ నేనుని, అజ్ఞాని ఆ నేనుని, అంటే ఆ దేహగతమైన నేను మాత్రమే నేను అనుకుంటూ ఉంటాడు. జ్ఞాని మాత్రము ఆ దేహము నాలో ఒక భాగంగా చూస్తాడట, తనలో ఒక భాగంగా, అంటే సాక్షిగా ఉంటాడు. ఆ దేహము అవసరం లేని స్థితిలో ఉంటాడు. ఉనికికి దేనికి దేహం అవసరం లేదండి? ఉనికికి దేహం అవసరం లేదు. తన ఉనికికి దేహము అవసరం లేదు. ఇలా గురువు ఇప్పుడు ఈ బోధ మనందరికీ తెలుసండి. మనందరం ఇప్పుడు దాన్ని మళ్ళీ స్మరణ చేసుకుంటున్నాము గురువాక్కుని. అయితే భగవాన్ ఏమంటున్నారంటే హృదయ స్థలమందు మనసు స్వస్థమై ఉండుట ఏ కర్మము. ఏ భక్తుడైతే
దీనిని శ్రవణము చేసి మననము చేసి హృదయంలో అండి ఆ వాక్కు ద్వారా మౌనం అయిపోతాడో, ఊరక ఉంటాడో. అంటే ఎలా ఊరక ఉండడం అండి? కాళ్ళు లేనివాడు, 2 కాళ్ళు లేనివాడు ఒక చోట ఎలా పడుంటాడో, కళ్ళు లేనివాడు ఎలా చూడలేడో, చెవులు లేనివాడు ఎలా వినలేడో. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేస్తున్నప్పటికీ వాటి మీద ఆధారపడకుండా సర్వస్వతంత్రంగా తన ఉనికిని తాను అనుభవిస్తూ ఊరక ఉంటాడో, ఆ ఊరక ఉండటమే సుఖము, ఊరక ఉండటం శాంతి, ఊరక ఉండటం ఆనందం. అదే ఉనికిలో ఇవన్నీ ఉన్నాయి. మాటగా చెప్పుకోవాల్సి వస్తే ఇన్ని రకాల చెప్పుకుంటున్నాం, కానీ కేవలం ఉనికి. అది మనసు ఇంకా స్వస్థమై కుదురుకుంటుందండి. అంటే నది వెళ్ళి సముద్రంలో కలిసిన తర్వాత అది నది సముద్రం అయిపోయి ఉండటం, స్వస్థమై ఉండటం. అంటే మళ్ళీ అది వెనుకకు తిరిగి రాదు. ఇంకా ఆ నదిలో నీళ్లు వెనుకకు తిరిగి రావు. ఇంకా అది స్వస్థమై ఉండటం అండి. అంటే కర్తృత్వ భావన ఒకసారి నశించిపోతే బుద్ధిలో ఇంకా ఎప్పటికీ నేను కర్తను అని మన మనస్సు అనలేదండి. ఏదైనా మనకు కోరుకోవాలనే అనిపించదు. మొన్న అనుభవంలో నాన్నగారు భగవాన్ ఏం చూపించారంటే, ఎంతవరకు అంటే ఏది కోరుకోవాలనే భక్తుడికి, ఎందుకంటే కోరిక ప్రకారం ఏమీ జరగదు, నిర్ణయంలో ఉన్నదే జరుగుతుంది. ఆ నిర్ణయమే భక్తుడికి శుభాన్ని ఇస్తుంది. శుభం అంటే అండి బాహ్యంగా చెప్పుకునే శుభము నిర్వచనం. ఏది శుభం అండి భక్తుడికి? అహంకార రహితంగా, అహంకారము లేకుండా, అహంకారం కరిగిపోవడం శుభం అండి. కాబట్టి మనకు అశుభాలు శుభాలు బయట జరిగేవి అనిపిస్తాయి, కానీ భగవంతుడి దృష్టిలో, గురువు దృష్టిలో ఏది శుభం అంటే అహంకారం నశిస్తుందా లేదా, భక్తుడికి వాడికి కరిగిపోతుందా లేదా, అదొక్కటే. అంటే ఏ సంఘటన ద్వారా వాడికి ఆ ప్రారంధంలో ఏ సంఘటన ద్వారా వాడి అహంకారాన్ని కరిగించుకుంటున్నాడు, వాడు గుర్తింపు వస్తా ఉంది వాడికి, నా వల్ల ఏమీ కాదు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అందరి భక్తుల్ని నాన్నగారు ఆ పరిస్థితికి, అంటే అంతవరకు కోరిక అవసరము లేదు, సుఖం కోసం, శాంతి కోసం, ఆనందం గురించి. కోరినా మనం కోరుకున్నట్టు జరగదు, ఈశ్వర సంకల్పంలో, నిర్ణయంలో ఉన్నదే జరుగుతుంది. కాబట్టి కోరుకునే అవసరము లేదు. అలాంటి నిర్ణయంలో తలంపులు ఆగిపోతాయి. అప్పుడు మనసు స్వస్థమై ఉంటుంది, విశ్రాంతి తీసుకుంటుంది. ఇంకా అంతర్యామి అలసితి సొలసితి, అప్పా అలసిపోయానురా, సొలసిపోయానురా తండ్రి, హృదయంలో ఉన్న నీ పాదాల చెంత వైభవం అండి. అదేమి కష్టం కాదు. అక్కడ వైభవం భక్తుడికి, అక్కడ మాత్రమే వైభవం అండి. అంటే ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్ల అత్తవారింటికి వచ్చి కొత్తగా మళ్ళీ అమ్మ ఇంటికి వెళ్ళిపోతే అండి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ప్రేమను మళ్ళీ ఏదో తిరిగి పొందినట్టండి. పరిచయం లేని వ్యక్తుల మధ్యలో నుండి కొద్ది రోజులుండి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే, ఆ అమ్మ హక్కుని చేర్చుకుంటే ఎంత ఆనందమో, అలాగా భక్తుడికి హృదయంలో. అంటే మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి కాబట్టి, కన్నతల్లి కంటే ఈ సృష్టిలో ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కన్నతల్లిని ఉదాహరణగా చెప్పుకుంటాము. కనిన జనని కన్న ఘనదయాదాయక ఇది యా అనుగ్రహము అరుణాచల. అంటే తల్లి చేయలేని ఉపకారం,
తల్లి ఇయ్యలేని వైభవము గురువు ఇస్తాడండి. ఈ జన్మకు సరిపడే సొత్తు, ఈ జన్మకు సరిపడే ప్రేమని భాగ్యంగా తల్లి ఇచ్చిన గురువు జన్మరాహిత్య స్థితిని అసలు జన్మే లేకుండా చేసి తనలో ఐక్యం చేసుకుంటాడు. జన్మకు కారణమైన అహంకారాన్ని నశింపజేస్తాడు గురువు. హృదయ స్థలమునందు మనసు స్వస్థమై ఉండుటయే కర్మము. అలా నువ్వు కనుక ఉండగలిగితే అది కర్మయోగం అటండి. అది ఏ భక్తి యోగము, అది ఏ జ్ఞానయోగము. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే, ఎప్పుడైతే ఈశ్వరుడే కర్త, ఈశ్వరుడే యజమాని అని బుద్ధి గుర్తించి ఊరక పడి ఉంటుందో, కరిగిపోతా ఉంటుందో, అప్పుడు చేసే కాలు కదిలినా, చెయ్యి కదిలినా, మనసు కదిలినా, చెవులు విన్నా, అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏ పని చేస్తున్నా ఇది భగవాన్, ఇది భగవాన్, ఇది భగవాన్ అనే ఎరుకలో ఉంటాడు వాడు. అంటే ఎప్పుడు చెప్పుకునే వాళ్ళమండి, ఇప్పుడు మనము చేతులు పని చేస్తున్నాయి అనుకోండి, మన చేతులు ఏదైనా పని, ఆ పని ఎవరు ప్రేరేపించారు? మనస్సు తలంపు ప్రేరేపించింది. ఆ తలంపును ఎవరు ప్రేరేపించారు? ఆ తలంపులో శక్తి ఎవరిది? మూల తలంపు ఈ పని చెయ్యి అని ప్రేరేపించవచ్చు, కానీ మూల తలంపుకి ఉనికి ఇచ్చినది ఎవరు? జాగ్రత్త అవస్థలో ప్రొద్దున లేచినప్పటి నుండి స్థితికారకుడుగా పరబ్రహ్మము ఉండి ఎన్ని తలంపులు మిగతావి వచ్చి వెళ్ళిపోతున్నా ప్రారంభం ప్రకారం ఆ స్టేజ్ లాగా అండి ఆ మూల తలంపును, ఇప్పుడు నాటకం జరుగుతుంది కదా, నాటకం జరిగినంతసేపు స్టేజ్ ఉంటుంది, స్టేజ్ లైట్లు ఉంటాయి. స్టేజ్ లేకుంటే ఎక్కడ నాటకం ఆడతారండి? స్టేజ్ ఉండటం మూలాన కదా నాటకం ఆడుతున్నారు. అలాగే మూల తలంపు అనే స్టేజ్ని అలా ఉనికినిస్తాడు పరబ్రహ్మము. జాగ్రత్త అవస్థలో మళ్ళీ గాఢ నిద్ర అవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ను ఉపసంహరించేసుకుంటాడు మూల తలంపుని. దీనికి కారణం కర్త ఎవరు? భగవంతుడు. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం అని మన నాన్నగారు చెప్పారు కదా. అది మనం అనుభవిస్తే ఉండే ఆనందం ఆ మౌనం అండి. ముందు మౌనము అంటే మౌనాన్ని క్రియేట్ చేసుకోవడం కాదు, ఉన్న మౌనాన్ని అనుభవించడానికి అలవాటు పడాలి అని భక్తుడు. ఆల్రెడీ హృదయంలో ఎంత మౌనం అండి. ఆ మౌనం ఉందని గుర్తింపు, అది అనుభవించడానికి అలవాటు పడితే తాగినవాడు మత్తులో ఉన్నట్టు ఉంటాము. అప్పుడు పని జరిగిపోతుంది. కానీ ఆ పని పట్ల ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. సంఘటనల పట్ల ఇష్టము అయిష్టం ఎందుకు ఉండదంటే దాని నుంచి మనకి ఇంకేమీ అవసరం ఉండదండి. అందుకని మహర్షి అంటున్నారు అది ఏ కర్మయోగం అటండి. అంటే అన్ని పనులు చేసిన వాడిది. అంటే పని ఎలా జరుగుతుంది మరి? వండుకోవాలి కదా, తినాలి కదా, ఇంట్లో వాళ్ళకి సేవ చేయాలి కదా, సమాజానికి సేవ చేయాలి కదా, ప్రారంధం గడిచిపోవాలి కదా. అంటే అన్నీ ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ గడిచిపోతుంది, కర్మము జరిగిపోతూ ఉంటుంది డే టు డే లైఫ్లో. కర్మ గురించి ఆలోచన లేకుండా కర్మము జరుగుతుంది. అయితే ఎలాగా? ఎప్పటికప్పుడు అండి వర్తమానంలో ఒక తలంపు వచ్చి ఆ తలంపు ద్వారా జరిగే పని అప్పుడు జరిగిపోతుంది. మనస్సులో గతము లేదు, భవిష్యత్తు ఉండదు. వర్తమానం అని గుర్తించటానికి మనం వర్తమానం అని ఒక పేరు పెట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. బీ ఇన్ ప్రజెన్స్ అంటారండి భగవాన్. బీ ఇన్ ప్రజెన్స్, ఇప్పుడు ఈ సెకండ్ లో ఉండు అంతే. బీ ఇన్ ప్రజెన్స్. నా జీవితంలో భగవాన్ జరిగిన సంఘటన మొన్న జరిగినప్పుడు అండి ఎంత గురువు యొక్క సహాయ సహకారాలు, గురువు అనుగ్రహము.
మనం ఎంత ఆ గురువు అనుగ్రహం అనే నీడలో అది అనుభవిస్తున్నాము. అది ఏ కర్మము, అది ఏ భక్తి. భక్తి అంటే అది ఏ పరాకాష్ఠకు చెందిన భక్తి అండి. పరమ భక్తి అది, పరమ శరణాగతి అది. నీ మనసు స్వస్థమై ఉంటే. అంటే మనకిప్పుడు రేపు నేను అన్నం ఎలా తింటాను అనే ధ్యాస, ఈ నెలంతా నాకు భోజనం ఎలా, నేను బ్రతికున్న కాలం అంతా నాకు భోజనం ఎలా అని మనం ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే ఒక భర్త, ఒక కొడుకు, లేక మనం చేసే ఉద్యోగము, మనకున్న ఆస్తులు, ఏదో ఒకటి. జీవితం అంతా నాకైతే భోజనం కి, తిండికి, ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి తిండి ఉన్నాయని మనసు స్థిరం చేసుకుంటుందండి. ఏమండి, అంత నమ్మకం బాహ్యమైన, అసలు మనం వచ్చే సెకండ్కి ఎలా ఉంటామో తెలీదు, కానీ అంత నమ్మకంతో ఉంటాము. నేను ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు తిండి గురించి. మరి భర్త పెడతాడు, కొడుకు పెడతారు, లేక ఆస్తులు, ధనం పెడుతుంది అనే విశ్వాసంతో ఆలోచన పోగొట్టుకున్నావు. మరి గురువు ఏం చెబుతున్నాడంటే, అమ్మా నువ్వు ఆలోచించుకురా తల్లి, ఆలోచించి తాపత్రయాలు పెంచుకొని దుఃఖపడకు, అశాంతి పాలు కాకు. నీకు నేను ఉన్నాను నీ హృదయంలో, నీకు అండగా దండగా, నీ వాడిగా, నీ భగవాన్గా. కాబట్టి స్వస్థత చెందు. అంటే అనారోగ్యంలో ఉన్నవాడు ఆరోగ్యం కుదిరితే కొంచెం స్వస్థత చెందాడండి, కొంచెం బాగున్నారు అంటారండి. అంటే బాధ నుంచి విడిపోవడం అండి, దుఃఖము నుంచి విడిపో, అశాంతి నుంచి విడిపో. ఆ పని చేస్తే అది ఈశ్వరుడు కర్తగా ఉన్నాడని గుర్తించి చెయ్యడమే కర్మయోగం అవుతుంది. పరమాత్మ యొక్క ఎరుక, హృదయం యొక్క, పరబ్రహ్మము యొక్క ఎరుక రావడం వల్ల భక్తి యోగం అవుతుంది. ఆ కర్తృత్వ భావన లేకుండా ఉన్నాం కాబట్టి జ్ఞాన యోగం అవుతుంది. ఊరక ఉండాల. ఇంకా భగవాన్ చెప్తున్నారు, స్వస్థత ఆయన పదముచే మహర్షి ఒక రహస్య సిద్ధాంతమును సూచించుచున్నాడు. అది ఏదనగా, మనస్సు విజృంభించు చోటు శిరస్సే అయినను అది పుట్టు చోటు హృదయమే అగును. అనగా ఆత్మ తేజము నుండి ఒక రశ్మి బయలువెడలి శీర్ష స్థానమును చేరి మనస్సు అగుచున్నది. అది స్వస్థత చెందుట అనగా తన ఉత్పత్తి స్థానమును తిరిగిపోయి చేరుటయే. ఆ స్థానమే ఆత్మ, అది హృదయం. ఇంకా భగవాన్ చెప్తారు హృదయం అంటే ఏంటనేది. గాఢ నిద్రలో నుండి మెలకువలోకి రాగానే నేనొక దానిని ఉన్నాను. ఏమంటే మనం దేన్నైతే నేను అనుకుంటున్నామో అది కాలి బూడిదైపోతుంది కదా. ఎంతో మంది బూడిదైపోతే చూసాము, రేపు ఇది కూడా బూడిదైపోతుంది. మన మనసుకి మనం చెప్పుకోవాలి, ఏమే బూడిదవా నువ్వంటే. ఆ బూడిద నాలి ఆడించే తలంపువా నువ్వంటే. బూడిద కాబోయే దానిని ఒక అబద్ధం ఇంకొక అబద్ధాన్ని ఆడిస్తుంది, ఇంకొక అబద్ధానికి ఉనికినిస్తుంది. అది కాదు నువ్వు. ఈ లోపల జాగ్రత్త అవస్థలో నేను ఉన్నాను, నేను ఒక దానిని ఉన్నాను, ఉనికి ఉంది. ఒకదానివిగా వేరొక దానివిగా లేవు. ఎందుకంటే అండి, ఉనికి అక్కడి నుంచి వస్తుంది. ఉనికిలో నుండే ఉనికి వస్తా ఉంది. దేహము ఉన్నది అనిపిస్తా ఉంది, మనసు ఉన్నది, సృష్టి ఉన్నది. ఏ చిన్న పిడక చూసినా, చీపురు చూసినా ఉన్నది 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 అనిపిస్తా ఉంది. ఎందుకంటే నీ స్వరూపము ఉనికి కాబట్టి నువ్వు దేనితో కలిసినా దానికి ఉనికి వస్తుంది.
నీ సమక్షంలో సర్వ సృష్టి ఉనికిని అనుభవిస్తుంది. ఎందుకంటే నీ స్వరూపము ఉనికి కాబట్టి. భగవాన్ చెప్తున్నారు, ఆత్మ సమక్షంలోనే మనసుకు ఉనికి, ఆత్మ సమక్షంలోనే దేహానికి ఉనికి, రూపము నామము గుణము ఆత్మ సమక్షంలోనే ఉనికిని పొందుతున్నాయి. అది గుర్తించు అంతే. దానిని హృతుస్థలే మనః స్వస్థతా క్రియ, గుర్తించడమే. ఆ గుర్తించడం కోసం పూజ, జపము, ధ్యానము, విచారణ, ప్రేమ, సేవ, నువ్వు ఏది ఉపయోగించుకుంటావో నిస్వార్థంగా ఉండడము, స్వార్థరహిత జీవనం గడపడం, ఎన్ని చేసి లేకపోతే ఏమీ చెయ్యలేకపోతే, నాలాంటిది ఏమీ చెయ్యలేదండి. ఏమీ చెయ్యలేకపోతే ఒకటి మాత్రము చేతనవును ఏంటంటే, అపా భగవానా భగవానా అది ఆయన బుద్ధిలో అందుతూ ఉంటారు. మనము కుక్క వస్తే అండి ఇంట్లోకి, వీధి కుక్కలు ఏమైనా ఇంట్లో చెరపడుతున్నాయి అనుకోండి, గేట్లోకి గుమ్మల్లోకి, మనం దాన్ని అలా హడి అని అదిలిస్తాం కదా, ఆ కుక్కని అదిలిస్తాం కదా, లోపలికి రాకుండా సౌండ్ తోటి భయపెట్టి పంపించేస్తామండి. అది కొట్టడానికి వస్తున్నారేమో అని అది వెళ్ళిపోతుంది భయపడి. అలాగే ఒక తలంపు, ఒక కర్తృత్వ భావనకి సంబంధించిన తలంపు, ఒక దుఃఖానికి సంబంధించిన తలంపు ఏదైనా మనసులో బయలుదేరితే నా భగవాన్ హృదయంలో నుండి వచ్చి ఆ తలంపును అలా అదిలిస్తారండి. నా గురువు, అంటే దానికే భగవాను, దానికే నాన్నగారు, దాన్నే పరబ్రహ్మం అనుకుంటున్నాం, దాన్నే భగవంతుడు అనుకుంటున్నాం. భగవాన్ వచ్చి ఆ తలంపును, ఆ తలంపండి ఇంకా ఏమవుతుందో కానీ తలంపు ఉండదు అక్కడ. ఏమవుతుందో అంటే డిసపియర్ అవుతుందండి. ఎందుకంటే భగవాన్ నిజము, తలంపు అబద్ధము. ఎప్పుడైతే భగవాన్ ఎరుకలోకి రాగానే తలంపు డిసపియర్ అవుతుంది. ఎందుకంటే అరుణ అనేది భగవాన్ వేసుకున్న ముసుగు. ఎప్పుడైతే అరుణ తనలో ఉన్న భగవాన్ని గుర్తిస్తుందో ఆ ముసుగు గురించిన ఎరుకపోతుంది. ఇప్పుడు మనకు బాగా ప్రేమ గల వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు మామూలు బట్టలు కట్టుకున్నాని ఆ బట్టలకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వము. అంటే వాళ్ళని హక్ చేసుకోవాలని అనిపించింది అనుకోండి, మన బిడ్డను కానీ లేక మన మనమరాళ్ళని కానీ ఎవరినైనా అండి, మనకు అత్యంత సమీపంగా, మనం మనసుకి హృదయానికి అత్యంత సమీపంగా ఉన్న వాళ్ళు ఒక్కోసారి కొత్త బట్టల్లో ఉండొచ్చు, మనకి ఇష్టమైన బట్టల్లో ఉండొచ్చు, ఒక్కోసారి మురికి బట్టల్లో ఉండొచ్చు. కానీ మనం ఆ బట్టలకి గుర్తింపు, వాళ్ళు వేసుకున్న బట్టలకు గుర్తింపు హక్ చేసుకుంటామండి, ప్రేమగా హక్ చేసుకుంటాం. అలాగే మనం ఎప్పుడైతే భగవాన్ని హక్ చేసుకున్నామో, భగవాన్ని గుర్తించామో, అప్పా భగవానా భగవానా భగవాన్, భగవాన్ని హక్ చేసుకోవడం అంటే ఒక దేహం హక్ చేసుకోవడం కాదండి. పూర్ణమైన ఎరుక, అనుభవము. ఎరుక ఉంది, ఉన్నానని ఎరుక, అది నా భగవాన్ అని ఎరుకతో కూడిని అనుభవించటం అండి భగవాన్ని హృదయంలో. అప్పుడు అరుణ అనే ఈ తొడుక్కి ఏమీ విలువ ఉండదు, గుర్తింపు ఉండదండి. ఉంటుంది అది, కానీ గుర్తింపు ఉండదండి. దానిని మనస్సుని హృదయంలో స్వస్థపరచడం. అలా ఎవడు జీవిస్తాడో వాడి మనసు స్వస్థత చెంది హృదయాకారము చెందుతుంది.
ఋతుస్థలే మనః స్వస్థత క్రియా భక్తి యోగ బోధాశ్చ. అప్పుడటండి ఈశ్వరుడు గురువు వీడు భక్తి యోగాన్ని ఆచరిస్తున్నాడు, వీడు కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడు, వీడు జ్ఞాన యోగాన్ని ఆచరిస్తున్నాడు. బాహ్యమైన ఆడంబరాలు కోరుకుంటుంది మనసు, బాహ్యంగా ఏదో చేయాలనుకుంటుంది. ఎందుకంటే గుర్తింపుల కోసం. ఎవరిని వాళ్ళు మనం మనసా మనసా ఎందుకే నీకు గుర్తింపులు? నీకేం కావాలి? మన మైండ్లో క్లారిటీ ఉందనుకోండి, మనకేం కావాలని. సుఖం కావాలి, ఆనందం కావాలి, శాంతి కావాలి. అయితే ఊరక ఉండు, మౌనంగా దేహగతమైన జీవితం గడుపు. మౌనంలో వాసన గడుపు, మౌనంలో ప్రారంధాన్ని గడుపు. అంటే మౌనము తోడుగా, భగవాన్ తోడుగా గడుపు. ప్రతి సెకండ్. ఇంకా భగవాన్ చెప్తున్నారు, వాయురోధన లీయతే మనః జాలపక్షివ ద్రోధ సాధనం. వలలో పడిన పక్షి కదలక ఉండు రీతిని వాయురోధనము చేత అనగా ప్రాణాయామము చేత లేక ప్రాణగత్యాగతి ప్రత్యవేక్షణము చేత కట్టబడిన మనసు చెలించక ఉండును. ఇది కూడా మనోనిగ్రహ సాధనమగును. భగవాన్ అంటున్నారు, ప్రాణాయామం. నీకు ప్రాణాయామం ఇష్టమైతే ప్రాణాయామం చెయ్యి. అంటే చెప్తారు కదా, కుంభకము, రేచకము, పూరకము. ముందు పూరకము అంటే గాలిని పీల్చుకోవడం, తర్వాత కుంభకము. అలా దాన్ని నాకు తెలిసినంత వరకు అండి, కుంభకం అంటే గాలిని ఆపేయడం, రేచకం అంటే మళ్ళీ వదిలిపెట్టడం. దానివల్ల కూడా, ఎందుకంటే మనస్సు ఊపిరి రెండు, మనం ఊపిరి తీసుకుంటున్నాం, శ్వాస తీసుకుంటున్నాం కదా, దాంతో గాలి లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంది కదా. ఇవి రెండు ఒకటే కాబట్టి ఊపిరి ఆగితే మనస్సు ఆగుతుంది, మనస్సు ఆగితే ఊపిరి ఆగుతుంది. ఒకే శక్తికి రెండు పేర్లండి. ఒకే ఈశ్వర శక్తికి ప్రాణము ఈశ్వర శక్తి, మనస్సు ఈశ్వర శక్తి, శ్వాస ఈశ్వర శక్తి, మనస్సు ఈశ్వర శక్తి. అంటే ఒక కాయిన్ పైకి ఎగరేసామనుకోండి, బొమ్మ పైకి వెళ్తుందా బొరుసు పైకి వెళ్తుందా అంటే ఈ రెండు వెళ్తాయండి. కాయిన్లో ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసు. అంటే కాయిన్ రెండింటిని కలిగి ఉంది కాబట్టి కాయిన్ పైకి వెళ్ళినప్పుడు రెండు పైకి వెళ్తాయి. కాయిన్ కింద పడిపోతే రెండు బొమ్మ బొరుసు రెండు కింద పడిపోతాయి. అలాగే అండి ఈశ్వర శక్తికే మనము ప్రాణమని, శ్వాసని, ఈశ్వర శక్తికే మనస్సని, తలంపని పేరు పెట్టుకున్నాము. కాబట్టి శక్తి పైకి వస్తే రెండు పైకి వస్తాయి. శక్తి అడిగిపోతే, ఈశ్వర శక్తి ఉపసంహరించబడితే రెండు అణిగిపోయి లోపలికి వెళ్ళిపోతాయి, ఊరక ఉంటుంది. కాబట్టి భగవాన్ అంటున్నారు, ప్రాణాయామం చేసినా మనసు కంట్రోల్ అవుతుంది. లేక ప్రాణ గత్యాగతి ప్రత్యవక్షణము చేత, అంటే నీ శ్వాస, ప్రాణం యొక్క గతి, శ్వాస యొక్క గతి, శ్వాస ఎక్కడ బయలుదేరుతా ఉంది, తిరిగి ఎక్కడికి మళ్ళీ లోపలికి వెళ్తా ఉంది, అది చూసుకో. ఎక్కడి నుంచి వస్తా ఉంది శ్వాస, తిరిగి ఎక్కడికి మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు అది ఎక్కడికి చేరుతుంది. శ్వాస మీద ధ్యాస అంటారు కదా, అలా కూడా మనస్సు చలించకుండా ఉంటుంది. నీకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గమును ఆచరించు, ఏది సులువు అనిపిస్తే అది చెయ్యి. కానీ భగవాన్ దగ్గర ఒక అతను ప్రాణాయామం చేస్తున్నాడటండి. చేస్తుంటే కుంభకము, పూరకము, తర్వాత కుంభకము ఆపాలి కదా, అది ఆగట్లేదటండి. మళ్ళీ రేచకం వచ్చేస్తుందంట బయటికి. భగవాన్ గాలి తీసుకుంటున్నాను కానీ ఎక్కువసేపు లోపల దాన్ని ఆపలేకపోతున్నాను, వచ్చేస్తుంది అంటే భగవాన్ అంటారు,
మొత్తం ముక్కులో ఉన్న గాలి బయటకు వచ్చేస్తే పీడ వదిలిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది. అంటే దేహం పోతుందని. ఈ ఇప్పుడు దేహము మనసు కోసమే కదండి. అయితే మురుగనార్ ఒక చోట అంటాడు, గురువు సమక్షంలో నిజమైన భక్తుడైతే, శరణాగతి చెందిన భక్తుడైతే గురువు సమక్షంలో సాధన ఎందుకు? నువ్వు ఏది పొందాలి? గురువునే పొందాలి, గురువునే అనుభవించాలి. ఇప్పుడు మనం నాన్నగారి సమక్షంలో కూర్చున్నప్పుడు మనం గమనించినా గమనించకపోయినా మన మనసు ఆగిపోయేదండి. మనకు చాలాసేపటి తర్వాత ఒక దీర్ఘ శ్వాస వచ్చేదండి. అప్పుడు అనిపించింది, ఓహో ఇంతసేపు శ్వాస ఆగిపోయిందా? ఎందుకంటే మనసు ఆగిపోతుందండి. అప్రయత్నంగానే సద్గురువు సమక్షంలో ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ మనసు ఆగిపోతుందండి. మౌనమే ప్రేమ యొక్క భాష, మౌనం అండి. ప్రేమ పరాకాష్ఠకు చెందినప్పుడు మౌనము అనుభవిస్తాము. భగవాను నాన్నగారు అనేవారండి, ఊరికే కొంతమంది భక్తులకి చెందుతుందేమో అది, హృదయంతో మాట్లాడుకునేప్పుడు మాటలతో పని ఏమి? సో అక్కడ మనస్సు అండి, మనస్సు ఆగిపోతుంది. బాహ్యంగా మనము దేహ బుద్ధి పెట్టుకొని గురువు సమక్షంలో కూర్చున్నా కూడా మనను ఒక తన్నేసేవారు హృదయంలోకి నాన్నగారు. బాహ్యంగా తంటే ఆ కిక్ వల్ల బాధ అవుతుందేమో, కానీ గురువు సమక్షంలో గురువు ఇచ్చే కిక్ తో బాధ కాదండి, అదొక ఆనంద స్థితి, అదొక శాంతి స్థితి, అపురూపమైన స్థితిని అనుభవించే వాళ్ళు భక్తులందరూ. కాబట్టి మళ్ళీ మళ్ళీ కోరుకునే వాళ్ళము. భగవాన్ అంటారు కదా, భగవానా నువ్వు ప్రేమికుడివే, నువ్వు లవర్వే, కానీ క్రూయల్ లవర్వి నువ్వు, అంటే క్రూరమైన ప్రేమికుడటండి. ఎందుకలా అన్నారు క్రూరమైన ప్రేమికుడని? అంటే ఆ అహంకారాన్ని చిదిమేసి, అహంకారం పని చేయకుండా, ఎవరి దగ్గర అహంకారం అడగదండి, ఒక్క గురువు దగ్గర తప్పించి ఇంకో శక్తి ఏదీ లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర కూడా అహంకారం అడగదు. వాళ్ళ రూపానికి, వాళ్ళ నామానికి, వాళ్ళ చరిత్రకి, దేనికో దానికండి పట్టుకొని పుణ్యం సంపాదించాలి, పుణ్యం ఏదో సంపాదించాలని బయటకు వస్తూ ఉంటుంది. ఒక్క గురువు దగ్గర మాత్రమే, గురువు దయ వల్ల, గురువు అనుగ్రహం వల్ల, గురువు బోధ వల్ల భక్తుడికి దేనికి దూరం అవ్వాలి, ఏది పోగొట్టుకోవాలి, దేనిని పొందుతున్నాను, దేనిని అనుభవిస్తున్నాను అనేది వాడికి మెచ్యూరిటీ ఇచ్చి వాడి బుద్ధికి అర్థమయ్యేటట్టుగా గురువు బోధిస్తాడు. కాబట్టి ఒక్క గురువు సమక్షంలోనే మనం మన నాన్నగారి సమక్షంలో అహంకార రహితంగా ఉండేవాళ్ళం. అక్కడ ఎంతసేపు ఉంటే అంతసేపు. ఇది అందరి భక్తుల అనుభవం. నిజమైన భక్తుడికి తప్పకుండా వాడు అనుభవించి తీరాల్సిందే సద్గురువు సమక్షంలో అహంకార రహిత స్థితిని. అందుకని ఇక్కడ భగవాన్ మరి నాన్నగారు అంటే కేవలం రూపం కాదు, కేవలం నామం కాదు, కేవలం జిన్నూరులోనే లేరు. భగవాన్ అంటే కేవలం అరుణాచలంలో లేరు, నా హృదయంలో నా నేనుగా నాకు అత్యంత సమీపంగా నా నేను. ఆ సమక్షాన్ని నువ్వు అనుభవిస్తే మనసు చలించకుండా ఉంటుంది. తనకు తెలుస్తుందండి. దాన్ని బయటికి వెళ్ళిన తర్వాత పూజ చేసి, జపం చేసి, ధ్యానం చేసి వెనుకకు తీసుకురావడం కాదు, అవసరమే లేదని తెలుస్తుంది. పూర్ణంగా అండి, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కంప్లీట్ సాచురేటెడ్ స్టేట్,
అంటే దాన్ని ఇంకెలా చెప్పాలో తెలియక శాస్త్రం పూర్ణం 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 వాక్కులో మనకు అందించాలి కాబట్టి అలా చెప్పిందండి. అంటే చక్కెరని 2 భాగాలుగా చేశారనుకోండి. మొదటి భాగంలో ఉన్నది ఎంత తీయగా ఉంటుందో రెండో భాగంలో ఉన్నది అంత తీయగానే ఉంటుంది. 2 కలిపినా అంత తీయగానే ఉంటుంది. పూర్ణమదః పూర్ణమిదం. జీవుడిగా ఒకవేళ ఏ భక్తుడైతే గుర్తిస్తాడో వాడు భక్తుడిగా చేసే పనులన్నీ పూర్ణమే. భక్తుడిగా పూర్ణమే, హృదయంలో పూర్ణమే, జాగ్రత్త అవస్థలో పూర్ణమే, నిద్రావస్థలో పూర్ణమే, స్వప్నావస్థలో పూర్ణమే, ఎప్పుడు పూర్ణమే. కాబట్టి వాడికి అవసరం ఉండదు, పూర్ణమైపోతాడు. కాబట్టి పూర్ణం అంటే అన్నిటినీ కలుపుకున్నవాడండి. హృదయములో అన్నిటినీ నేనుగా అనుభవించేవాడు పూర్ణమండి. ఏది వాడికంటే వేరుగా ఉండకపోవడం. ఇంకా చెప్పాలంటే ఏది లేకపోవడం. అంటే ఏది అంటే రూపము, నామము, గుణము. అన్నిటిలో ఉన్న ఉనికిని అనుభవించేవాడు పూర్ణము. ఆ ఉనికే నేనుగా గుర్తించేవాడు పూర్ణము. దానికోసం ఏమీ చెయ్యక్కర్లేదు, ఊరక ఉంటే చాలు. చలించకుండా అంటే కదలడం అంటే అండి కళ్ళు చూడటం, చేతులు పనిచేయడం, కాళ్ళు తిరగడం కాదు. కదలటం అంటే నేను ఒక్కదానిని వేరుగా ఉన్నాననే భావన లేకుండా ఉండటం. నువ్వు భగవానులో నుండి అరుణలోకి కదలకు. నువ్వు ఇప్పుడు దేనినైతే అరుణ అరుణ అనుకుంటున్నావో అది భగవానే అని గుర్తించినప్పుడు ఇంకా కదలటం ఏముంటదండి. ఇప్పుడు ఇది నా బెడ్రూము, ఇది నా పిల్లల బెడ్రూము అన్నప్పుడు బెడ్రూమ్ లోంచి హాల్లోకి వచ్చాం, హాల్లోంచి కిచెన్ లోకి వెళ్ళాం, ఇలా ఉంటుంది. ఇది మన ఇల్లు, ఇది మనది అనుకున్నప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేయం కదా, విడగొట్టం కదా, ఇల్లంతా ఒకటిగా గుర్తిస్తాం కదా. అలాగే ఉనికిగా గుర్తించినప్పుడు నా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇది నా రూపం, ఇది ఇతరుల రూపం, ఇది నాది కాదు, ఏమీ ఉండదండి. రూపము, నామము, గుణము మైనస్ అయిపోయి కేవలం ఉనికిని అనుభవిస్తూ ఉంటాం. చెప్పుకుంటేనే ఇంత ఆనందంగా ఉంది, అనుభవిస్తే ఇంకెంత ఆనందం. ఒక్క సెకండ్ అనుభవించినా చాలండి. ఏమండి మనం భగవాన్ కోసం ఉండలేమా? కనీసం రోజులో దైనందిన జీవితంలో మన భగవాన్ని ఆ మౌన సామ్రాజ్యంలో కొంతసేపు అయినా మన భగవాన్ని అనుభవించలేమా? ఎలాగా ప్రాణాయామం చేత కూడా మనస్సు కదలకుండా ఉంటుంది. కానీ గురువు సమక్షంలో సాధన అవసరం లేని స్థితిలో, గురువు ఎరుకలో భక్తుడిగా, అంటే మేము పూజ చేయొద్దా, జపం చేయొద్దా, ధ్యానం చేయొద్దా అంటే చేసిన ఉనికిని అనుభవిస్తూ చేస్తావు, చేయకపోయినా ఉనికిని అనుభవిస్తూనే ఉంటావు. లాభ నష్టాలకు అతీతంగా వెళ్ళిపోతావు. లాభమే ఇహపర లాభహీనుని చేరి లాభమే మందితివి అరుణాచల. అప్పా భగవానా, ఇది లాభము ఇది నష్టమనే నాకేమీ తెలియట్లేదురా అప్ప. నేను ఇహములోను పరములోను నన్ను నేను కోల్పోయి జీవిస్తున్నాను రా అప్ప అంటే నాకు ఒక ఐడెంటిఫికేషన్ లేకుండా చేసావురా అరుణాచలేశ్వరుడా.
నేను ఇది అని చెప్పుకోవడానికి నాకు ఏమీ లేదు. ఒకవేళ చెప్పుకోవాలని అనిపిస్తే భగవానా భగవానా భగవానా, నా భగవాన్ నా భగవాన్ నా భగవాన్. మనకున్న సొత్తంతా భగవాన్ అండి, మన గురువే అండి. అది సొత్తుగా ఉన్నప్పుడు ఇంకేమీ అవసరం లేదు. అంటే విసిరివేయమని అని చెప్పడం కాదండి, అవసరం లేని స్థితిలోకి వెళ్ళిపోతాము. ఇంకా భగవాన్ చెప్తున్నారు, చిత్తవాయవ చిత్క్రియాయుతా, శాఖయోర్ధ్వయి శక్తి మూలక. మూల శక్తికి 2 శాఖలు కలవు, అనగా అది 2 విధముల ప్రకాశించును. అవేవనిన చిద్యుక్త చిత్తము, క్రియాయుక్త ప్రాణము. అందు ప్రాణము శరీరమున యాతాయాతములను రాకపోకములను చేయిచు ఆ శరీరమును కాపాడుచుండును. చిత్తము దిశేంద్రియముల ద్వారా బాహ్యాంతర వృత్తులు కలిగి, అనగా వెలిలో సంచారములందు చేయిచు ఒప్పుచుండును. భగవాన్ చెప్తున్నారు, ఇందాక మనం కాయని గురించి చెప్పుకున్నాం కదండి. అలాగా మూల శక్తికి పరమాత్మకి, పరమాత్మ 2 రకాల శాఖలు అంటే బ్రాంచెస్. ఇప్పుడు చెట్టుకు మూలం ఒకటిగా ఉంటుంది, కాండం ఒకటే, తర్వాత బ్రాంచెస్ కొమ్మలుగా విడిపోతుందండి, తర్వాత ఆకులుగా, తర్వాత పళ్ళగా. కానీ ఎన్ని ఆకులు ఉన్నా, ఎన్ని బ్రాంచెస్ ఉన్నా, ఎన్ని పళ్ళు ఉన్నా, మామిడి చెట్టు, జామ చెట్టు, సీతాఫలము చెట్టు అలా ఒకటే పేరు కలిగి ఉంటుంది కదా చెట్టు. ఒకే చెట్టును 2 పేర్లతో పిలవం కదా. అలాగే ఇక్కడ ఆత్మవృక్షం ఉందండి. ఆ ఆత్మవృక్షంలో అరుణగా పేరుగాంచిన దేహేంద్రియములు ఒక శాఖ అయితే, ఆ దేహేంద్రియములను నడిపేది ప్రాణము ఇంకొక శాఖ. కానీ దానిని ఏమని పిలవాలి మనము? ఆత్మ ఆత్మ అబ్బా భగవాన్. ఎంతవరకు అండి మన బుద్ధి అరుణ ఒకదానిని ఉన్నది అని చెప్పినంత వరకు నువ్వు గుర్తించాల్సిందే బుద్ధి ద్వారా భగవాన్ని, ఏకత్వాన్ని. ఎప్పుడైతే ఏకత్వాన్ని అనుభవిస్తున్నావో ఇంకా అవసరం లేదండి, అక్కడ ఆగిపోతాం. మనసు పని చెయ్యదు, ఇంకా బుద్ధి పని చెయ్యదు. చిత్తవాయవ చిత్క్రియాయుత శాఖయోర్ధ్వయి శక్తి మూలక. ఒకటే శక్తి మూలం, ఆత్మశక్తి మూలం. ఆత్మ ఆత్మ అనుకోవడం ఇష్టం లేకపోతే భగవానా 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 ఎప్పుడో బుద్ధిలో తోస్తుంది. భగవాన్ బుద్ధికి అందిస్తారు. నువ్వు నేను ఇద్దరమా? అలా నువ్వు భగవానా నువ్వు ఉన్నావు నా హృదయంలో, నువ్వు అలా ఎన్ని రోజులు అంటావే, ఎన్ని క్షణాలు అలా అంటావు, ఎన్ని నిమిషాలు, ఎన్ని రోజులు, ఎంత కాలము, ఎన్ని జన్మలు నేనుగా ఉండిపో. భగవానే నేనని తెలిసినప్పుడు ఆ నేనును అనుభవిస్తూ నేనుగా ఉండిపోరాదా? భగవాన్ అడుగు, ఉండిపోరాదా? మనం ఎవరన్నా మనకి ఇష్టం వచ్చిన వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, ఈ రాత్రికి ఉండిపోండి వాళ్ళు ఉండాలని కోరుకుంటాం కదా మనతో పాటు, ఇంకా వాళ్ళతో గడపాలనుకుంటాం. అలాగా భగవాన్ అడుగుతున్నారు, ఉండిపోరాదా? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృది విషమనసా స్వం చిన్వతామత్యతావా పవన చలన రోధాత్
ఆత్మనిష్టో భవత్వం. గురురూపమో గిరిరూపమో శ్రీనాన్న పాదమే మాకు శరణ్.